యాక్చువల్లీ మనమైతే స్పెషల్‌గా విలేజెస్‌ని మనమైతే ఈ బ్లాగ్ చేయాలనుకున్నాం. చాలా కోల్డ్‌గా ఉంటాయి ఇవన్నీ గూడా. మన డ్యాడీకి ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడికైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది అవుతుంది టోటల్గా విలేజ్ వాతావరణం. మీకు మ్యాక్సిమం మీ అందరికీ ఇలాంటి వాతావరణం అయితే ఇష్టం ఉంటుంది. అందుకే నేను స్పెషల్గా ఈ బ్లాగింగ్ కోసం ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనమైతే స్పెషల్గా విలేజెస్ని మనమైతే ఈ బ్లాగ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే సిటీలో అంటే మనము చాలా వరకు అందరూ కూడా కవర్ అయితే చేస్తున్నారు. సో విలేజ్లో కూడా ఆనుమత్యాలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. కాంతార లాంటి సినిమా ఒకటి చిన్న విలేజ్లో తయారు చేస్తుంది, ప్రపంచాన్ని షేక్ చేసింది. సో అలాంటి విలేజ్లో ప్రతి విలేజ్లో కూడా కొన్ని అద్భుతాలైతే ఉంటాయి, ప్రతి విలేజ్కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. సో అందుకే ఏంటంటే నేనైతే విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. విలేజ్కి వచ్చి విలేజ్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడ ఎలా దేవత ఎవరు, ఇక్కడ ఫుడింగ్ స్టైల్ ఏంటి, కల్చర్ ఏంటి, ట్రెడిషనల్ ఎలాగుంటుంది, బట్ట విధానం ఎట్లా ఉంటుంది, మార్కెటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తే బాగుంటుంది అనుకున్న ఒక ఆలోచన వచ్చింది. సో అందుకే నేనైతే ముఖ్యంగా విలేజెస్ని అయితే ఫోకస్ చేస్తున్నప్పుడు దయచేసి మీకు విలేజెస్ చూడాలి అంటే, అలాంటి వాతావరణం నచ్చుతుంది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా చాలా వరకు ఈ విలేజ్లో అయితే మనం కవర్ చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్ ఇది అవుతుంది. మంది చాలా ఇల్లు ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నా మీరు. చాలా ఓల్డ్గా ఉంటాయి ఇవన్నీ కూడా. లోపలికి వెళ్దాం. మన డాడీకి ఎక్కడైతే లొకేషన్ ఉందో అక్కడికైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఆల్రెడీ మనం ఎంత అది కవర్ చేయాలో అవుట్ సైడ్లో ఏదైనా కవర్ అయితే చేసాము. బట్ ఏంటంటే ఇంకా ఏదైతే రథం ఉంది కదా, ఆ రథం అక్కడ వెళ్ళి మూవ్ అయిపోయింది. మేబీ ఈ దరిదాపులో ఉంది అని తెలిసింది. సో నేను అటుపక్క వెళ్తున్నా, రథం చుట్టూ తిరిగి వస్తుందంట. సో నేను అయితే ఇటుపక్క వెళ్తున్నా మళ్ళీ. స్వామి అదిగో అమ్మ, అదిగో అదిగోరా. వెహికల్ వెళ్ళిందా లేదా? కొత్తది
వదిలేసారు రోడ్ని. పోతుంది కదా వెళ్ళిపోతాం. ఏంటి అన్న ఆయన ఏం డైవర్ట్ చేయరు లేకపోతే అలా కడిపారు. అది ఫ్రెండ్స్ ఇది అవుతుంది చెముడులోటి. చెముడులో పర్వాలే, స్మెల్ లేదు ఇక్కడ. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేమైతే ఇక స్నానం చేయడానికి వచ్చాము. అయితే నిన్న నాది కొంచెం హెల్త్ బాగాలేకుండా కోల్డ్ అయిపోయింది, అందుకే నేనైతే స్నానం చేయట్లేదు. మన బ్రదర్ అయితే అరుణ్ అండ్ హాయ్ చెప్పు, తింటారు మన హరి. సో అది ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనమైతే ఇక్కడ ఉన్న ఇది చూడడానికి అయితే నేను లాస్ట్ 2 డేస్లో మేము అనుకున్నాంకి వెళ్తామని మా బ్రదర్ తోటి. బట్ ఇప్పుడైతే నాది రిటర్న్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళాలి అనుకుంటున్నా ఇంకా కొన్ని టైంలో వచ్చి. బట్ వెళ్ళే ముందు ఒకసారి వీళ్ళు చెప్పరికి ఇక్కడికి వెళ్దాం అనేసి సో వెంటనే ఇక్కడికి వచ్చేసి సెల్ ఫోన్ తీసుకొని చూడడానికి అయితే వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ. మేబీ ఇక్కడ దగ్గర ఒక డ్యామ్ కూడా ఉంది. ఆ డ్యామ్లో అయితే వాటర్ మొత్తం పోతుంది. ఇంకా మొత్తం చాలా మంచిగా ముందుగా ఒక వాటర్ ఫాల్ లాగా ఉంటుంది ఇంకా అటుపక్క కూడా. సో ఇంకా అటుపక్క వెళ్ళడానికి ఇంకా టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి అటుపక్క పోలేదు. ఇది మన ఇంటి దగ్గర ఇది ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాను.